ప్రెస్ మీట్లో. ఏమండి? బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు మీరు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, మీరు అన్ని సినిమాలు చూస్తారు కాబట్టి, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు సురేఖ గారు? అంటే ఏం చెప్పాలి అర్థం కాలేదు. కదా, సినిమా కథ అంతా విన్నాకే కదా మీరు క్యారెక్టర్ చేశారు. అంటే అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఈ సినిమాలో. అండ్ థ్రిల్లర్ ఉంటుంది, అంటే అన్ని రకాలుగా టెక్నికల్గా కానివ్వండి, స్టోరీ పరంగా కానివ్వండి. అండ్ పాపం కృష్ణ గారు ఇంకొక ఫస్ట్ విషయం చెప్పాలి, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆయన ఎన్ని రకాలుగా పంతం పట్టి ఈ సినిమా కంప్లీట్ చేయాలి, అయిపోతుంది మ్యూజిక్ గురించి కానీ ప్రతిదీ ఆయన చాలా కేర్ఫుల్గా బాగా రావాలి అని ఎప్పటికెప్పుడు చాలా కష్టపడి చేశారు పాపం ఆయన సినిమా. పాపం అంటారు ఏంటండి? మరి అవునండి, కష్టపడినప్పుడు పాప మనకేమంటామండి. ఇప్పుడు అనుకున్న టైం కంప్లీట్ అయిపోతే ఓకే, బట్ ఇట్ వాస్ టూ లేట్ ఒక రకంగా కదా కృష్ణ గారు. చాలా అన్ని రకాలుగా చాలా కొంచెం కొన్ని ఆటంకులు వచ్చినాయి మధ్యలో, అయినా కానీ ఆయన కష్టపడి కంప్లీట్ చేయాలని పంతంతో కంప్లీట్ చేసిన మూవీ ఇది. వెరీ నైస్ అండి. మీ పంతం చాలా బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముగెన్. యూ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తెలుగులో ఐ వెల్కమ్ ఇన్ టు యూ తెలుగు ఇండస్ట్రీ. ఐ విష్ దట్ యూ ఆల్సో డూ గుడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ హీరో ఇన్ తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. మంజుష్ సారీ సురేఖవాణి గారు, సురేష్ గారు. సార్ ఏం లేదు, ఇందాక మంజుష అదే డైరెక్ట్గా వచ్చింది, మళ్ళీ తర్వాత మీ పేరు చెప్పకుండా ఆగే మంజుష అని వచ్చేసింది. మీరు వయసు తగ్గించకుండా అలా ఉండిపోవడానికి కారణం ఏంటి అనేది తన డౌట్ అడిగింది, మీరు సమాధానం చెప్పలేదు, ఇప్పుడేం చెప్తారేమో అని అడిగాను. అది ఏమో సార్, భగవంతుడు ఇచ్చాడు, అది నడుస్తుంది అంతే, నేనేం ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు దానికి. ఇలా మిస్సింగ్ కేసుల గురించి చాలా ప్రభుత్వాలు చాలా యాక్షన్ తీసుకున్నా కానీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా సినిమాలు చాలామంది చేస్తూనే ఉన్నారు. ఒక మహిళగా మీ దాని గురించి మీరు ఏం చెప్తారు? మిస్సింగ్ కేసెస్ గురించా సురేష్ గారు? యా అండి, అంటే గవర్నమెంట్ దీని గురించి చాలా కేర్గా ఉంటున్నారు, పేరెంట్స్ కేర్గా ఉన్నారు, బట్ స్టిల్ ఎక్కడో ఏవో జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని అంటే ఇలాంటి సినిమాలు రావడం వల్ల ఇంకా కొంచెం జనాల్లో ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న దీంతో ఈ సినిమా చేశామండి. ఈ సినిమా ఆల్రెడీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఆల్మోస్ట్ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో మీరు పాన్ ఇండియా ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోయినట్టున్నారు. చేసేటప్పుడు పాన్ ఇండియా స్టార్ అని నాకు తెలియదు, తమిళ్ తెలుగునే తెలుసు నాకు కూడా, బట్ ఇప్పుడే తెలుసు నాకు కూడా నేను పాన్ ఇండియా స్టార్ అని. అంటే తెలుగులో కొంచెం తగ్గించినట్టున్నారు. నేను తగ్గించలేదు సార్, నేను లాస్ట్ టైం కూడా ఏదో ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది నా బ్రెడ్ అండ్ బటరు, నేనేం తగ్గించుకోలేదు. ఇప్పుడు వచ్చి సినిమాలు ఇచ్చిన 10 సినిమాలు చేయమన్నా 10 సినిమాలు చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి కొంచెం క్రాసింగ్ మై ఫింగర్స్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. బలరాం సార్, సార్ ఈ తమిళ సినిమాలు తెలుగుకి వస్తున్నప్పుడు కానీ వేరే లాంగ్వేజ్కి వస్తున్నప్పుడు కానీ టైటిల్స్ మారుస్తారు, కానీ చాలా మీ తమిళ మీద మీకు లాంగ్వేజ్ మీద మీకు మీ భాష అంటే మీకు ఇష్టం, మీరు మ్యాథ్స్